వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 10వ తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది. శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించండి. ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. లేకపోతే జీవితాంతం శని దోషాలు వెంటాడుతాయి. శని త్రయోదశి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది. శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధివిధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ శని త్రయోదశి రోజున విశేషంగా శివుడిని అలాగే శని దేవుడిని పూజించాలి. ఈ రోజున చేసే పూజలకు విశేషమైన కొన్ని ఫలితం లభిస్తుంది. మే 10వ తేదీన శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే అష్టమ శని దోషాలు ఏర్పడతాయి. కాబట్టి కుటుంబమంతా తప్పనిసరిగా తలస్నానం చేయండి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉదయం తలస్నానం చేసి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి. చెప్పుకోలేని కష్టాలతో ఇబ్బంది పడేవారు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో శివుడికి పూజ చేయండి. మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకుంటే చాలు. మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అంతటి శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది. ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున శివునికి అభిషేకం చేయండి. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. శనీశ్వరుని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు. కాని మన జాతకంలో శని దేవుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శని దేవుడిని పూజించండి. కటిక పేదవాడైనా సరే శనీశ్వరుని ఆశీర్వాదంతో ధనవంతులు అవ్వాల్సిందే. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే శనిదేవుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఏదైనా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణాలు చేయండి. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శని దేవుని వాహనం కాకి. కాబట్టి ఈ త్రయోదశి రోజున తప్పనిసరిగా కాకులకు ఆహారాన్ని పెట్టండి. కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారాన్ని పెడితే దేవతలకు ఆహారాన్ని పెట్టినంత పుణ్యఫలితం దక్కుతుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. శివుని వాహనం నందీశ్వరుడు. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకోండి. నంది చెవిలో చెప్పిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో, అలాగే బంగారం కొనాలనే ఆశ ఉంటుందో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున నల్ల చీమలకు పంచదారను ఆహారంగా వేయండి. మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. అలాగే ఎదురింటివారి నరదిష్టి, మీ చుట్టాల దిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టుకోండి. మీ ఇంటికున్న నరదిష్టి తొలగిపోయి మీ కుటుంబానికి సుఖసంతోషాలు చేకూరుతాయి. ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటివారు ఈ త్రయోదశి రోజున మీ బీరువాలో ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి. బీరువాలో అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఈ త్రయోదశి రోజును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ శనిత్రయోదశి రోజున నూనె, మినపగుళ్ళు,
అలాగే నువ్వులను కొనకూడదు. ఈ వస్తువులను కంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టు కింద ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. రావి చెట్టు నీడలో నిలబడిన సరే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే కోరిన కోర్కెలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ శని త్రయోదశి రోజున శనిస్తోత్రం పఠిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అదృష్టం కలిసొస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది. అలాగే ఈ రోజున నీలం రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. ఈ శని త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్లి శివాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ శివాలయంలో 27 ప్రదక్షిణాలు చేయండి. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మేషరాశి, సింహరాశి, కన్యారాశి, ధనస్సు రాశి, కుంభరాశి మరియు మీనరాశి ఈ 6 రాశుల వారు తప్పనిసరిగా శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బ్రాహ్మణులకు నల్లనువ్వులను దానం చేయండి. ఎందుకంటే ఈ 6 రాశుల వారికి ఏలినాటి శని దోషాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనివల్ల ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.